హాయ్! ఈరోజు మనము కీరా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కీరకాయని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని ఇక్కడ నేను పండు మిర్చి యూజ్ చేశాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత కడాయిలో ఆయిల్, ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి. కొంచెం వేసుకుంటే చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చినగపప్పు వేసుకోండి. అవి కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కాస్త చిటపట అనిన తర్వాత మీరు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఇక్కడ ఎల్లిపాయ ముక్కల్ని. అవి కొంచెం వేగిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం అట్లా వేగిన తర్వాత మీరు మళ్ళీ సాల్ట్, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకోండి. ఉప్పు, పసుపు 2 వేసుకొని కాసేపు ఆనియన్స్‌ని మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ ఎందుకు వద్దన్నానంటే మీకు ఈ కీరా ముక్కల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్‌లోనే మనకు ముక్కలు అనేవి మగ్గుతాయి. కాబట్టి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. తర్వాత మీకు ధనియా పౌడర్ వేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత కాసేపు అయ్యాక మీరు గమనిస్తే మీకు కొంచెం ముక్కలో నుంచి ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూసారా? ఆ వాటర్‌లోనే అలానే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకు ముక్కలు బాగా మగ్గిపోతాయి. మీకు కారం తక్కువ అనిపించినప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు కర్రీలోకి కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే, లో ఫ్లేమ్‌లో అలానే పెడితే మనకు ఒక 10-15 మినిట్స్ పెట్టిన తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మనం చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.